Let's start with Manikir and Sadvika to say a wonderful topic. Let's call them. Good afternoon all. This is Manikiran studying 7th class. This is Sadvika from 5th standard. Today my topic is Tidilu Pakshalu. చంద్రుడు ప్రతి రాత్రి ఒకే విధంగా ఉన్నాడు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత సన్నని చంద్రవంక కనిపిస్తుంది. ఒక్కొక్క రాత్రి గడిచే కొద్దీ అది వృద్ధి చెందుతూ ఉంటుంది. 15వ రోజున చంద్రబింబం పూర్తిగా కనబడుతుంది. ఆ రోజున పౌర్ణమి అని అంటారు. ఆ రోజులను శుక్లపక్షం అని అంటారు. పౌర్ణమి వెళ్ళిన మరుసటి రాత్రి చంద్రబింబం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అంతేగాక ఒక రాత్రి కంటే ఒక రాత్రి చంద్రుడు ఆలస్యంగా ఉదయిస్తాడు. 15వ రోజు అమావాస్య అని అంటారు. పక్షానికి 15 తిథులు. అవి పాడ్యమి, చవితి, పక్షానికి 15 తిథులు. అవి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. ఈ తిథులు శుక్లపక్షంలో వచ్చినప్పుడు శుక్లపాడ్యమి, శుక్ల విద్య లేక శుద్ధ పాడ్యమి, శుద్ధ విద్య అని ఈ విధంగా అన్ని తిథులకు ముందు శుక్లాని గాని శుద్ధాని గాని చేర్చి పలుకుతారు. 15వ రోజు తిథి పౌర్ణమి అవుతుంది. ఈ తిథులే కృష్ణపక్షంలోనికి వస్తాయి. వాటిని కృష్ణపాదమి, కృష్ణ విద్య, బహుళ పాద్యమి, బహుళ విద్య అని ఈ విధంగా తిథుల ముందు కృష్ణ అని కానీ బహుళ అని కానీ చేర్చ పలుకుతారు. 15వ రోజు అమావాస్య. Thank you to all. Wow, amazing! Give them a good clap.